వాటి సంఖ్య 216, పద సంఖ్య 218.
స్తుతించు
ప్రేమ తోడ నడుపును ఓకటింప శ్రేష్ఠ గంధము బయలు. దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనాన్ని మనము కలిపి చదువుకుంటాం. 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనము కలిపి చదువుకుంటాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిన మోషే. తిరిగి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమా పత్రిక మొదటి అధ్యాయం. రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము 7వ వచనం అనగా, మీరు వారిలో ఉన్నవారై కలిసి చదువుకుంటారు. మీరు వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మరోసారి చదువుకుంటాం, చదవగలిగిన చదవండి. మీరు వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుంటాం. రాత్రికాల సమయంలో ప్రేమించి మీరు ఇచ్చిన సహవాసంలో సరైన స్థుతిస్తూ ఎంతవరకు పాఠాలను రాష్ట్రపడతాయి. మీరు ఇచ్చిన అధికారాలను బట్టి, సహవాసాలను బట్టి, సమయంలో బట్టి స్థుతిస్తూ చదవడం లేఖనాలను కాబట్టి దీవించండి, ఆశీర్వాదాలు దేవుడు కలిగిన దేవా, మాట్లాడే దేవా, మాతో మీరు మాట్లాడండి, సాధించు. ఇది ఆశీర్వాదాలు మీరే గొప్ప జ్ఞాపకం చేసుకుని చూసారని బాధపరచండి. ఆశీర్వాదాలు 2వ వచనం సంపూర్ణంగా నెరవేర్చు. నా పిల్లలు తలంపులు 4 సంవత్సరాలు సగం వేది క్షేమము తండ్రి దేవాల సింహాసనం నుండి కుమారుడైన యేసు క్రీస్తు నేను సేవకులను జ్ఞాపకం చేసుకుని ధారాళంగా ఇంకా చూసినట్లు మా కనులు తెరవాలి. శ్వాసంతో యేసు క్రీస్తు వారి ద్వారా ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. రోమా పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము మనం చదువుకునే వారిగా ఉంటాం. మీరు వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆయన వారికి ముందుగా ఆయనను ప్రేమించే వారిగా చేశారు. ముందుగా ఆయనలో ఉన్నవారిగా ఉండాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయము, మన మాదిరిగా ఉండాలి అంటే ఒకటి మనం పరిచయం ఉండాలా, లేదా మన ఆత్మీయ జీవితం తెలిసి ఉండాలా, లేదా మన స్థితిగతులు వాళ్ళకి తెలుసు. ఒకవేళ మన స్థితిగతులు తెలియక, మన ఆత్మీయ జీవితం తెలియక, మన జీవన శైలి ఏంటో తెలియకపోతే మనతో కలిసి నడవడానికి ఇతరులు ఇష్టపడరు. అందుకే అన్నాడు నిర్గమాకాండం 33వ అధ్యాయం 4లో, నా సన్నిధి మీకు తోడుగా. ఎందుకు తోడుగా వస్తుంది అంటే ఆనాడున్న పరిస్థితులను బట్టి, ఆనాడున్న అవతవతలను బట్టి, ఆనాడున్న మనుషుల్లో ఉన్న బలహీనతను బట్టి కానీ, దేవుణ్ణి ఆశ్రయించడం బట్టి కానీ ఆయన సన్నిధి తోడుకోరు. ఈనాడు ఆయన ద్వారా పిలువబడిన వారు, ఆయన్ని ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎరిగిన వారమై ఉంటే మనకి ఏం జరుగుతుంది? ఆయన ప్రేమ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆయన ఎరిగి ఆయన చేత పిలువబడింది. ఇప్పుడు సపోజ్ ఈ లోకంలో ఏదన్నా విందు జరుగుతుంది అనుకోండి, లేదా పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా పిలిస్తే వెళ్తామా? పిలవకపోతే వెళ్తామా? పిలిస్తే వెళ్తాం. పిలిస్తే ఆయన ద్వారా పిలువబడితే, అందుకే కానా విందులో పెళ్లి జరుగుతూ ఉంది, యేసును ఆయన శిష్యులను ఆ విందుకు
పిలువబడిరి. ఆయన పిలవకుండా పోలా, పిలువబడిన వారై వెళ్ళినాడు. శిష్యులతో కూడా ఎందుకంటే అధికారపూర్వకంగా వెళ్ళినాడు. అందుకని అక్కడ ఆశ్చర్యమైన కార్యం చేయటానికి ఆయనకు సమయం వచ్చింది. పిలవకుండా వెళ్ళిన వారు ఎవరు? అక్కడ తన తల్లిదండ్రులు, తన తల్లిగారు పిలవకుండా వెళ్ళి ఏమన్నారంటే, ఆయన చేస్తున్న ఆయన ఎవరో తెలుసా? ఆయన మా పుత్రుడు. అందుకే ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేమి, ఇక్కడ ఎవరైనా తెలియకుండా పోయామనుకోండి, ఎలా గడిచింది ఆ సమయము? ఏదో బెరుగ్గా, భయంగా, ఎవరైనా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో, బయటకు నెట్టేస్తారేమో, ఏడన చేస్తారేమో, నిందిస్తారేమో అని భయంగా ఉంటుంది. అయితే ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏముంటుంది అంటే స్వతంత్రం ఉంటుంది. ఆయన ద్వారా రక్షించబడిన వారి విశ్వాసానికి ఏముంటుందంటే స్వతంత్రం ఉంటుంది. ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏముంటుంది ఆయన సన్నిధిలో అంటే ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఆయన ద్వారా పిలువబడిన వారు కనుక. అందుకే రండి, ఇంకా ఆయన ద్వారా పిలువబడితే మనకు కలిగే లాభాలు ఏంటి? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ద్వారా పిలువబడి ప్రేమించబడిన వారికి ఏమి దొరుకుతుంది? దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏం జరుగుతుందంటే ప్రేమ దొరుకుతుంది. మొదటిగా ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏం దొరుకుతుంది అంటే అక్కడ ఉన్న పరిస్థితుల మీద అధికారం దొరుకుతుంది. ఆయన ద్వారా పిలువబడిన వారికి ఏం జరుగుతుంది అంటే మేలు జరుగుతుంది. ఇది ఎలాంటి మేలు అంటే ఆయన దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఆయనకి నీ ఎడల ఒక సంకల్పం ఉంది, ఆయనకి నీ ఎడల ఒక గురి ఉంది, ఆయనకి నీ ఎడల ఒక చిత్తం ఉంది, ఆయనకి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది, ఆయనకి నీ ఎడల తన సంకల్పంతో కూడిన ఉద్దేశం నెరవేర్చడానికి గల ప్రణాళిక ఉంది. అందుకే నీవు నేను ఆయన ద్వారా పిలువబడ్డావు. అందుకే నీవు నేను ఆయన ద్వారా పిలువబడదు, ఆయన ప్రేమకు పాత్రుడు. ఇలాంటి ప్రేమ లేక అరాకొరగా పొందుకుంటూ, అరాకొరగా సేవిస్తూ, అవసరం కొలది అక్కర కొలది ప్రభు పాదాల దగ్గర కొలుతూ, తర్వాత అవసరం అక్కడ తీర్చిపోయినాక, మన పరిస్థితులు చక్కబడ్డాక, మన వ్యవస్థలతో సరిచేయబడ్డాక, మన జీవిత శైలిలో మార్పు వచ్చినాక మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా, దేవుని చెంతకి రాలేని వారిగా, దేవుని ప్రేమను తోసివేసేవారిగా, నెట్టివేసేవారిగా, హేళన చేసేవారిగా ఉంటున్నాం. అయితే ఆయన తన సంకల్పమును బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడి ఒక్కొక్కటి విడివిడిగా కాదు, ఒకటి తర్వాత ఒకటి కాదు, ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అవతల ఎల్లుండి ఒకటి కాదు. ఆయన ప్రేమ చొప్పున పిలువబడిన వారికి సమస్తము, ఆయన ఏమైతే తన ప్రజలు ప్రేమించి ఇవ్వాలని కోరుకున్నాడు అవన్నీ సమస్తము కూడి ఒక్కసారే దేవుడు ఒక్కసారే ఏం చేసినాడంటే సమస్తము కూడి జరిగించడానికి ఇష్టం. ఎందుకంటే ఆయన మనను మొట్టమొదటిగా ప్రేమించి పిలిచి, ఎక్కడి నుంచి? లోకము నుంచి, ఎక్కడి నుంచి? అంధకారం నుంచి, ఎక్కడి నుంచి? మన స్థితిగతుల నుంచి, ఎక్కడి నుంచి? మన పతన స్థితి నుంచి, ఎక్కడి నుంచి? మన దిగజారుల స్థితి నుంచి, ఎక్కడి నుంచి? ఇక సావే శరణ్యము మార్గము లేదనుకున్న కాడి నుంచి, ఎక్కడి నుంచి? ఈ బలహీనత ఇక తగ్గదు, ఇక నా వల్ల కాదు, ఇక సావే శరణం అనుకున్న స్థితి నుంచి, ఈ లోకం అనే పాపం నుంచి, ఎదురైత నుంచి, ఎదురు తిరిగిన స్వభావం నుంచి, లోబడిన ప్రజలుగా ఉన్నప్పటి నుంచి, తల్లి గర్భమున పుట్టిన మొదలుని ఈ నరుడు ఆలోచన బాల్యము నుండి అక్కడి నుంచి, ఎందుకనగా దేవుడు ఏం చేసినాడయ్యా అంటే తన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను క్రీస్తు యుక్త కాలమును మనం ప్రేమించి మనం ప్రాణం పెట్టి, ఇందులో ప్రేమ ఒకరికి అక్కడ తీర్చాలన్నా, అవసరం తీర్చాలన్నా, అక్కడ దాకా పోయి రావాలన్నా, వారితో సమకూడి జరగాలన్నా, వారితో స్నేహం
స్నేహం చేయాలన్నా, వారింటికి పోయి రావాలన్నా, సంబంధాలు ఏర్పరచుకోవాలన్నా, స్నేహభావం కలిగి ఉండాలన్నా మొదట నీవు అతన్ని ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. తన స్వభావం నీ స్వభావం సరిచూసుకుని ఉండాలి. అప్పుడే కదా అంటావు నీలో ఏమవుతుందంటే ఇతరులను. అందుకే ప్రభు అంటాడు ఆజ్ఞలో ఆజ్ఞ, నిన్ను మరి నీ పొరుగు వారిని. ఆయన పిలిచాడు కాబట్టి ప్రేమించాడు కాబట్టి ఆయన సంకల్పం చొప్పున ఈ భూమి మీద సజీవుడిగా ఇంకా వింటూ చూస్తూ కూర్చుంటూ గొంతులో ప్రాణం కలిగి ఉన్నావు అంటే ఆయన సంకల్పం. ఆయన నీడ ఏదో సంకల్పము, ఏదో ఉద్దేశము, ఏదో తలంపు కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడును, ఏ మంచి లేనివాడు అయినప్పటికీ ఒక్కో మాట అంటాడు, పాపులలో ప్రధాన పాపిని నన్ను క్షమించు. ఎందుకంటే నువ్వు ప్రేమామయుడు. ఎందుకయ్యా అంటే నువ్వు ప్రేమాసరు. ఈ ప్రేమకు ఎల్లలు లేవు, అవధులు లేవు, అడ్డులు లేవు. ఎంతగా ప్రేమించాడు నిన్నున్నాడంటే తన ప్రాణమే పెట్టాడు. తన రక్తం అంతా కార్చేంతగా, తన సర్వస్వం అంతా దారం పోసేంతగా, నీకు నాకు పాపం అనే కుష్టు నుంచి, రోగం నుంచి, బానిసత్వం నుంచి నిన్ను నన్ను ప్రేమించి సమస్తము సమకూడి జరిగించడానికి నిన్ను నన్ను పిలిచి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కసారి మన ఆత్మీయ జీవితంలో రాకముందు లోకానుసారమైన జీవితంలో ఉన్నాం. ఒక్కసారి క్రీస్తులో రాకముందు వెనక్కి చూసుకుంటే ఆ జీవితం ఎంతో కఠినంగా, ఆ జీవితం ఎంతో శోధన, ఆ జీవితం ఎంతో కన్నీళ్ళే అన్నపానములుగా. ఈనాడు సంతోషంగా దేవుని సన్నిధిలో పిలువబడి కూర్చుని ఆయన వాక్యం వింటూ ఇలాగా ప్రేమ చేత ఆదరించబడి ఆయన సంకల్పాలన్నీ సమకూర్చబడి నువ్వు పొందుతున్నావు అంటే ఒకే ఒక కారణం ఏంటయ్యా అంటే మొదటిగా ఆయన ప్రేమ ద్వారా నీవు ఆయన సహవాసంలోనికి రండి చూస్తాం. ఇది దేవుని ప్రేమ ద్వారా కలిగిన సంగతి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఇందుని గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఇందుని గురించి దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో, ముందు ప్రేమించాడు, తర్వాత ఏం చేశాడు, తన సన్నిధికి పిలిచిన దేవుడు ఖాళీగా వచ్చాడా? ఒక మాట చెప్తారు, ముందు ఈ లోకంలోనికి తల్లి గర్భం నుండి సింగిల్గా వస్తాం. ఎట్లా వస్తాం? అది పురుషుడైనా స్త్రీ వచ్చిన మనం ఏం చేస్తామంటే అంచెలంచెలుగా నువ్వు ఎప్పుడైతే అంచెలంచెలుగా యవనస్తులు వస్తావంటావో నీ ఎడలున్న ఉద్దేశము తల్లిదండ్రులకు ఏమవుతుందంటే, అరే బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, వయసుకు వస్తూ ఉన్నాడు, తనకు కావాల్సిన ప్రతి అవసరం నేను ఏం చేయాలా తెచ్చి. బొందాడేటప్పుడు చిన్న గుడ్డ కడితే సరిపోతుంది, నడిచేటప్పుడు కొంచెం చిన్న షార్ట్ వేస్తే సరిపోతుంది. పెద్దవాడైనాక వాడి శరీరాన్ని, వాడి పరుగును, వాడి యొక్క జీవన శైలిని లోకానికి సక్రమంగా, లోకములో నీతిమంతుడిగా, ప్రజలలో శ్రేష్టమైన వాడిగా, నమ్మకమైన వాడిగా, సుందరుడుగా, అందరూ మెచ్చుకునేవాడిగా, అందరూ ప్రేమను చూరుకునేవాడిగా. అందుకే దేవుని వాక్యం ఉంది, వీరు మనుషుల దయందును దేవుని దయందును. తల్లిదండ్రులుగా నీ బిడ్డ పట్ల కోరుకునేది ఏంటి నువ్వు అంటే, వీడు మనుషుల దయందును దేవుని దయందును. అందుకే ఇక్కడ ఏమంటాడంటే 9లో, ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు. ఓ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించాడే గనక, దేవుడు నీ ఎడల సంకల్పం కలిగి ఉన్నాడు గనక, దేవుడు నీ ఎడల వాంఛ కలిగి ఉన్నాడు కనుక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆదరిస్తున్నాడు కనుక, కనికరిస్తున్నాడు కనుక, సమకూరుస్తున్నాడు కనుక ఏం చేస్తా ఉన్నాడు అంటే, నీ నీకును సజీవురాలుగా సజీవుడు
రీతిగా ఇలా ఉంచిన నీకు దేవునికి ఇష్టమైన మాట ఏంటంటే, దేవుడు తాను ప్రేమించిన వారికి ఏం చేస్తామంటే మేలు చేకూరుస్తాడు. అది కుటుంబ విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, నీ పశు విషయంలో కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు విషయం, చదువుల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ అత్తమామ విషయంలో కావచ్చు, నీ బంధువుల విషయంలో కావచ్చు, నీ అన్నదమ్ముల విషయంలో కూడా. అయితే ఇక్కడ అంటే ఏమంటాడంటే, ఇందుల గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినవి కంటికి. అందుకే అంటారు, దేవుడు అనేవాడు ఉంటే నాడు నుంచి ఆయన చేతే పిలువబడ్డాడు, ఆయన ద్వారా రక్షించబడ్డాడు, ఆయన సహవాసంలోనే ఉంచాడు, ఆయనకు మాదిరిగానే జీవిస్తున్నాడు, ఆయన ఇష్టానుసారంగానే జీవిస్తున్నాడు, ఆయన ప్రేమ కిందే ఉంటున్నాడు, ఆయన సంకల్పం చొప్పునే నడుచుకుంటున్నాడు. ఆయన నన్ను ప్రేమించాడని నమ్మకంతో నన్ను ప్రేమించాడు. ఆయన చేసే నా కంటికి, నా హృదయానికి ఎందుకు కావట్లేదంటే, హృదయం అన్నిటికంటే అది ఏమి గోచరం చేసుకొని ఇది అక్కడ మూడు ప్రమాదకరమైన పదాలు ఏముంటాయంటే, మన ఆలోచన. గుండె ఎక్కడ ఉన్నాయంటే చూపించగలం, కానీ మనసు ఎక్కడ ఉందంటే ఏం చెప్తుందా? చూపించడం. గుండె ఎక్కడుంది? మనసు. దానిలో ఎంతో ప్రేమ ఉంది, గోచరంగా మాటలు ఉన్నాయి. ఏమంటాడంటే ఆలోచించలేని మాటలు కూడా. అందుకే అవి హృదయానికి గోచరము, అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాలకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు అనుకోకుండా అయిపోయిందండి. భలే అయిపోయింది, దేవుడు కార్యం చేశాడు. ఒక్కోసారి ఎంతో ఎదురు చూస్తున్నామండి, ఏమి సమస్తము అంతా విడిపోతుంది కానీ కలిసి రావట్లేదండి. అందుకే ఆయన చేత పిలువబడ్డావా, ఆయన చేత ప్రేమించబడ్డావా, రెండో స్థితిగా, మూడో స్థితిగా. ఈ రెండు జరిగితే ఆటోమేటిక్గా ఆయన చేసేవి, ఆయన చెప్పేవి, ఆయన చేయాలని ఆలోచన కలిగి అన్నీ నా దేవుడు ప్రణాళిక ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నా దేవుడు చేసే శ్రేష్టమైన కార్యం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు. నా దేవుని యొక్క తలంపులు ఏంటో నువ్వు ఊహించగలవు. ఎలా ఊహించగలుగుతావు? 33 అంటాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని. చాలు చాలు. హృదయానికి గోచరం కావట్లేదండి, అర్థం కావట్లేదండి, ఆలోచనకి అవ్వట్లేదండి. ఏం చేయమంటారు? అయితే నా చేత పిలువబడ్డావు కదా, నా చేత ప్రేమించబడ్డావు కదా, నా చేత రక్షించబడ్డావు కదా, నా చేత నువ్వు మందిరంలోకి రప్పించబడ్డావు కదా. అయితే నువ్వేం చేయాలి? ప్రార్థన కావాలి. నీ కంటికి కనబడట్లేదు, అందుకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచలనం. నా కంటికి కనపడతలేదండి, కానీ యెహోవా కను లోకమంతా. చెవికి వినబడతలేదు అంటే మలాకీ అంటాడు, ఇద్దరు పరిశుద్ధులు చేరి మాట్లాడుకుంటుంటే యెహోవా చెవి యొక్కి. దేవుని చేత ప్రేమించబడ్డా నీకు, దేవుని చేత ఆకర్షించబడ్డా నీకు, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కొరకే మొరపెడుతున్నా నీకు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన కన్ను లోకమంతా చూస్తుంది, ఆయన కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది. అది మంచివారిని చెడ్డవారిను, అనీతి మంత్రుడు నీతి మంత్రుడు, విశ్వాసుడు అవిశ్వాసుడు, ఎవరు పాపం కలిగిన వారు, ఎవరు నీతి కలిగిన వారు, ఎవరు యథార్థ హృదయం కలిగిన వారు, ఎవరు చెడు హృదయం కలిగిన వారు, ఆయన సమస్తం ఆయన. నువ్వేం మాట్లాడుతున్నావు ఎనగలిగిన ఇద్దరు పరిశుద్ధులు, దేవుని చేత పిలువబడ్డవాడు పరిశుద్ధుడే, దేవుని చేత ప్రేమించబడ్డవాడు పరిశుద్ధుడే. ఈ లోకంలో లోకానుసారంగా ఐగుప్తులు ఉండేవాడు పిలుపు పొందుకోలేడు.
లోకపోకల్లో జీవిస్తున్నవాడు దేవుడికి లోబడలేడు. ఈ లోక ఆచారాల వైపు, కాలాలు గమనాల వైపు పరిగెత్తేవాడు దేవుడి ప్రేమను అర్థం చేస్తాడు. ఆయన ప్రేమలో చూరగొనలేడు. ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యములు ఆయన గ్రహించాడు. అందుకే అంటాడు, దేవుడు వారికి చేసిన కంటికి దేవుడు చూస్తూనే ఉన్నాడు, దేవుడు చూపిస్తూనే ఉన్నాడు, దేవుడు అన్ని కనపరుస్తూనే ఉన్నాడు, అన్ని సమకూడి జరిగిస్తూనే. నన్ను చూడలేకపోతున్నాడు. నిన్ను ఒక రకంగా, నన్ను ఒక రకంగా, నిన్ను ఒక రకంగా సృష్టించలేదు. నువ్వు చూసే చూపు, నేను చూసే చూపు, ఇప్పుడు ఇదేం కాపాడుతుంది? స్టాండర్డ్ మౌత్ అందరికి ఒకలాగే కాపాడుతుంది కదా, వేరువేరుగా కాపాడుతుందా? దేవుడి సృష్టిలో చూపంతా ఒకటైనప్పుడు ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నాం? ఎందుకు మన ఊహకు అందలేకపోతా ఉన్నాయి? ఎందుకు కంటికి కనబడలేకపోతా ఉన్నాయి? హృదయానికి గోచరం కాకపోతా ఉన్నాయి? అంటే ప్రభు అంటా ఉన్నాడు, నా దృష్టి నేను చూస్తూ ఉన్నాను కానీ నా దృష్టిలో మీరు లేరు. నేను ప్రేమించి పిలిచే ఈ లోకం నుంచి ఏర్పరచు. హృదయానికి గోచరం కావట్లేదంటే హృదయంతరంగాలు పరిశోధించే మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? అక్కడ మొదటి సమయాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి వెళ్ళి చూస్తాము. ఒక చిన్న మాట చూస్తాము. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో 3వ వచనం, మనుషులు పైరూపం లక్ష్య పెడుతున్నారు కానీ యెహోవా హృదయమును నా హృదయానికి గోచరం కావట్లేదు. ఆయన లక్ష్య పెడతాడు. ఆయన చెప్పు, ఆయనకు అప్పు చెప్పు, ఆయన మీద ఆధారపడు, ఆయన ప్రేమను చూరగొను. అప్పుడు నీకు అన్నీ పోతాయి, అన్నీ విసిదపరచబడతాయి, అన్నీ కనిపిస్తాయి, అన్నీ వినపడతాయి, అన్నీ గోచరము. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి నీ సన్నిధిలో నన్ను పిలిచి, నువ్వు పిలిచిన పిలుపు న్యాయమే. ప్రేమించడంలో ఏ తేడా లేదు, ఏ భేదము లేదు, ఏ కుతంత్రము లేదు. నీవు అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో కాగా తన హృదయ కుమారునిగా పుట్టినవాని శ్వాసముచ్చు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రేమించి నేను నశించకూడదని కోరుకున్నాను. నాకు అన్ని కనపరచాలనుకున్నాను, నా హృదయం అంతా గ్రహించాలని కోరుకున్నాను, నా చెవికి అన్ని వినబడాలి, మంచి మాటలని కోరుకున్నావు. అయితే నా కంటికి కనబడట్లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. ఎందుకంటే నువ్వు చేసిన మేలు, దాచిన మేలు, దాచిన మంచి ఆయన పదార్థం ఎంతో ఆయన అందుకుంటానికి నా శక్తి. నువ్వు గొప్పవాడి, నువ్వు సమస్తము సంకల్పము సమకూడి జరిగించు. ఎవరో సమీపంలో తేజస్సులో వసించే నువ్వెక్కడ? లోకము నుంచి ఏర్పరచబడి ఇప్పుడిప్పుడే పాలుతో పెంచబడుతున్న నేనెక్కడ? అందుకే ప్రభువా, నీవు సిద్ధపరిచిన మేలిమైన కిరీట, ఉన్నతమైన కిరీట, వాడబారని కిరీట, మహిమా కిరీట అయినా సరే నువ్వు హృదయాన్ని లక్ష్యించు. నేను పరిశుద్ధుడిగా ఉంటే నా మాటలు ఇంతకి నీ చెవికి, ఇతర పరిశుద్ధుల గురించి మాట్లాడుకుంటే యెహోవా చెవికి ఏం మాట్లాడుతున్నావు నా గురించి? నా వరకు లోకంలో ఏమన్నా కదా, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నావు అనుకోండి, నేను నీతో మాట్లాడుతాను, నువ్వు నాతో మాట్లాడుకుంటే అవతల వ్యక్తిని అసలు అనుకోండి. చూసి 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 వీళ్ళిద్దరూ మాట్లాడుకుని వెళ్ళిపోయినాక నీకు నాకు మాట్లాడుతుంది తెలిసి ఏంది చాలాసేపు వేసే మీటింగ్, చాలాసేపు ఏం లేదు లేదు అన్న వరకు ఊరుకుంటారా అవసరం? ఏదో మాట్లాడుకుంటున్నా, ఏదో ఉదయం ఏం చేస్తామంటారు, గోచరం చేస్తాం. ఏంది ఏంది ఏం మాట్లాడుకున్నారు? నా గురించేనా? ఏం గురించి మాట్లాడుకుంటారు? అయినా నా గురించి ఏముంది? ఆయన ఏం మాట్లాడుకుంటారు? నాకు తెలియదా? నా సంగతి తెలియదా? ఏ సంగతి తెలియదా? ఎట్లా తెలియదా? అట్ట తెలియదా? ఏముంది మీ హృదయానికి? అయితే ప్రభు హృదయంతరంగా పరిశోధించే కాబట్టి ఆయన తను ప్రేమించిన వారు ఏం చేశాడు? మొదటగా అంటే
పిలిచాడు. రెండవదిగా తాను ప్రేమించి పిలిచి మన కొరకై సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు? ఆయన కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి. ఇది రెండోది. మూడోది రండి చూస్తాము, ఆయన ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచాడు రండి చూస్తాము. యాకోబు పత్రిక ఆయన ప్రేమించిన వారికి ఏమి ఇచ్చాడు? మొదటగా ఆయన ప్రేమించిన వారిని పిలిచాడు, ప్రేమించాడు. తర్వాత మూడోదిగా రండి యాకోబు రాశాడు మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం స్పష్టంగా చదువుతున్నాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన. మనం ప్రేమించిన వారికి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం. ఈనాడు వాగ్దాన పుత్రులు లేరు, ఈనాడు వాగ్దాన కొరకే సేవకు వచ్చిన వాళ్ళు లేరు, ఈనాడు వాగ్దాన కొరకుగా బైబిల్ బోధించేవాడు లేరు, ఈనాడు వాగ్దానంగా జనాన్ని ప్రజలు సత్యంలోకి నడిపించేవారు. అపోస్తులు అనగా పంపబడిన వారు. ఎవరి చేత పంపబడావు? ఎక్కడికి పంపబడావు? మనకు దర్శనం వచ్చిందండి. బాబు అక్కడికి వెళ్ళి ఏం చెప్పన్నాడు? ఏ కాలమున్నాయో దేవుడు వాటిని ఎవరు ఎవరైనా కనబడలేదు. ఈ 56 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెహోషువతో ఏ కాలంలోనైనా మీరు దేవుని స్వరం వినలేదు, చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, వ్యర్థమైన దర్శనం కలుసుకుని చూస్తాం. చక్కని మాట. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమో, దర్శనమేమి కలపలను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు అన్నాడు. దర్శనం అనేది అవివేకంగా చేయాలి. సత్యంలోకి నడిపించు, జీవంలోకి నడిపించు, పాపము నుంచి విడిపించు, పాతాళానికి పాత్రను చేయమాట, నరకంలో వాడితో పాటు నువ్వు కూడా కాలమాట. నిత్య జీవం మార్గం నేనే, మార్గంలో సత్యమును జీవంలో నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు. ఈనాడు ప్యాషన్ అయిపోయింది, ఎంతో బాధ. అసలు ఏం మాట్లాడాడు ప్రభు? మీతో మాట్లాడు. వాగ్దానం తీసుకుంటాం, బాప్తీసం తీసుకుంటాం, మంచిది. నుంచో సంఘం ముందుకు నుంచో, సంఘంలో అడుగు, అమ్మా వీళ్ళు మీ సంఘంలోకి వచ్చేవాళ్ళేనా? వచ్చేవాళ్ళేనండి. ఇక్కడ బాప్తీసం ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి. ఇవ్వచ్చని వాడు చేతులు ఎత్తండి, నుంచోబెట్టి అడుగు ఇంటికి అటు. అప్పులు ఉన్నాయా? మరి బాప్తీసం తీసుకోవాలంటే అప్పులు ఉండకూడదుగా? మరి నీవులే కూర్చో, రేపు ఎత్తాం కూర్చో. కాదండి తీసుకోవాలండి. మరి తీర్చేస్తావా? తీర్చేస్తాను. అది మురగడం సహా మిమ్మల్ని కాపాడాలి. ఈనాడు పంపబడిన వారు, దేవుని చేత వాగ్దానం చేయబడిన వారు, దేవుని చేత నెరవేర్చేవారు, దేవుని కనుసైగులో నడిచే ప్రవక్తల ద్వారా బోధించబడాలా. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు అంటామన్నాడు, అని చూస్తాం, అమ్మవాడు చూస్తాం. ఏమంటాడంటే ఇక్కడ అంటాడు 13వ అధ్యాయం, 13వ అధ్యాయం, యెహెజ్కేలు 13వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు ఏమంటాడంట? నిరర్థకమైన ఏముంది? ఏంది కలబాబు? నువ్వు చెప్పు. నాకు అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, అక్కడికి వెళ్ళమండి, ఇక్కడికి అక్కడికి వెళ్ళి మొత్తం కట్టకట్టుకుని పోతారు. ఏడకి
దేవునిలోకి రా, సత్యంలోకి రా, యథార్థతలోకి రా. దేవుణ్ణి నమ్మేవు మంచిదే. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడిని ప్రేమించి పిలిచాడు, పిలిచి నీ కొరకు సంకల్ప సంపూర్తి జరిగిస్తున్నాడు. జరిగిస్తా పాటు నేను ప్రేమించి నీకు వాగ్దానం ఇచ్చాడు. వ్యర్థమైన వాటిపై పోమాకు, వ్యర్థమైన ఆచరణపై పోమాకు. ఇయ్యాలండి రేపు పోయిన గడ్డి వేరే ఉండమాకు. ఆచారం అలవాటు దేవుడి సన్నిధికి రామా. అలాగంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, ఎచ్చగా ఉండు, చల్లగా ఉండు. సోదరా సహోదరి, నులివెచ్చని బతుకొద్దు. ఎంతకన్నా 3 అంతలు 4 అంతలు రెట్టింపు బహుమానం నీ పైన ఉంది నులివెచ్చగా బతికితే. ఒకవేళ లోకంలో ఉంటే మంచిదేనేమో. మళ్ళీ మారుమనసు పొందు, యథార్థమైన సత్యమేడంలో నేర్చుకో, గ్రహించు, చేరుకో. నువ్వు తెలుసుకున్నంత కాలం, నువ్వు గ్రహించలేనంత కాలం నువ్వు కష్టాలు పడుతూనే ఉండొచ్చు. మళ్ళీ తిరిగి మారుమనసు పొందే పని ఏం లేదు. కొంతమంది మీటింగులు అంటారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, అమ్మా మారుమనసు పొందారండి. వాక్యం చెప్పినాక తిమోతికి వాక్యం చెప్పినాక గుడి తిమోతికి మరలా మారుమనసు పొందాలనుకుంటున్నాం వాడు చేతులు ఎత్తడంగానే మారుమనసు పొంది 4 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకున్నాక మరలో చేసేవాడు చేతులు, ఏందయ్యా మళ్ళీ చేస్తాం మొన్నగా మరలో చేసాడు. ఏమనండి మర్చిపోయారు. చిన్నప్పుడు చెప్పారు తీసుకెళ్ళి అప్పటి నుంచి కొనసాగుతుందండి. మళ్ళీ వాక్యంతో దేవుడు నన్ను ఒక్కొక్కటి 4 సార్లు మళ్ళీ దేవుడి ఏర్పాటు వాగ్దానం నీకు. ఆయనని ప్రేమించలే, ఆయన ప్రేమను చూరుకోలే, ఆయన పిలుపును అందుకోలే, ఈ లోకం నుంచి విడిపించబడలే, బంధకాల నుంచి విడిపించబడలే, కట్టులు తెలుసుకోలే, బంధకాలకు కట్టబడి ఉన్నావు, పాపంలోనే ఉన్నావు. ఆయన అయినా ఆపిస్తాడు. ఒకవేళ దాన్ని అవమానపరిస్తే దేవుడు నిన్ను ఇప్పుడైనా తరుణమే మించిపోలా. ఎవరు నిన్ను ఏమన్నారు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు, ఎవరు ఎందుకు ఇలా చేసేవన్నారు తెలుసుకో. కాళ్ళకు కట్టబడ్డ కట్లు తెలుసుకో, హృదయానికి కట్టబడ్డ కట్లు తెలుసుకో, ఆచారాల అలవాటు తెలుసుకో, బైబిల్ పట్టుకో. సత్యం ఎక్కడుందో పరిగెత్తు. దేవుని ప్రేమకు వారసులు ఆత్మీయమైన సత్యంలో రా. దేవుడిని ప్రేమించాడు, నీ కొరకై వాగ్దానం సిద్ధపరిచాడు. ఎక్కడికన్నా రక్షించబడు, నీ వాగ్దానం ఏంది అంటారు. అడగరా? ఎక్కడికన్నా ఏం పేరమ్మా? మా పలానా పేరు. ఏమిటి పేరమ్మా? మా పలానా ఇంటి పేరు. ఏ ఊరమ్మా? మా పలానా చిత్తూరులో రండి. మీరు ఏ ఊరు? మా పలానా తెలాలండి. మీకు ఒక అడ్రస్ ఉండాలా, నీకు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలా. ఎప్పుడు కొన్నామమ్మా ఇది? ఎప్పుడు కట్టారండి? 20 సంవత్సరాలు కట్టారు. ఎవరి స్థలంలో కట్టారు? పలానా స్థలంలో కట్టామండి. ఎవరి పేరు మీద ఉన్నాయి? పలానా అక్క పేరు మీద ఉన్నాయండి. కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉంది? పలానా పేరు మీద ఉందండి. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది. ఎప్పుడు పెట్టారు? పలానప్పుడు పెట్టారు. ఎందుకు పెట్టారు? చేయకుండా పోతే ఎదురు కోసం పెట్టారు. పెడితే క్లియర్, నీ జీవితంలో క్లియర్ ఉండాలి. ప్రభు అంటారు, నేను ప్రేమించే ముందు లోకంలో పిలిచి నీకేం చేసినా నేనంటే అన్ని సంకల్పాలు సమకూడి జరిగించడానికి నీకు సిద్ధపరిచాను. మోసపోమాకు, దేవుడు విక్రించబడడు. ఏమి విక్కుతావో అదే 2 అంతలకు వస్తావు. ఇంకా నిన్ను మోసం చేస్తావు. రా, బయటికి రా, యథార్థతలోకి రా, సత్యంలోకి రా. నేను కూడా గుంపులో ఉన్నాను అనుకోమాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఏం చెబుతా ఉందంటే, గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టు నేను వేరు చేస్తా. అప్పుడు దాకా సమయం మాక. కాలం గడిపింది చాలు, వ్యర్థపరిచింది చాలు, నష్టపోయింది చాలు, ఆయన ప్రేమను నిరర్థకం చేసుకుంది చాలు, విడిచిపెట్టి ఆ యొక్క ముసుగులో తిరిగింది చాలు. దేవుడు నిన్ను ప్రేమించి వాగ్దానం సిద్ధపరిచాడట. తిరిగి మళ్ళీ మారుమనసు పొందే ఇబ్బంది లేదు. తిరిగి మన దేవుడిని అడుగు. ప్రభు ఆగిపోయింది, సోలిపోయా, సొమ్మసిరిపోయా, కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, నా ఇష్టానుసారంగా బతకాలను తీర్మానం చేసుకున్నా. కనుక నువ్వేం చేయాలంటే మరి నన్ను వాగ్దానపూర్వకంగా నువ్వు ఏం చేయాలంట? వాగ్దానపూర్వకంగా ఉన్న వారికి ఏముంది?
వారికి వాగ్దానం చేసి ఓరకనే నిన్ను ప్రేమించరా, ఓరకనే నిన్ను లోకం నుంచి ఓరకనే నిన్ను సమయం ఉండాలి అని తీసుకొచ్చాడు, కూర్చోబెట్ల పని పాట లేకుండా. ఓరకనే సేవకుని కుటుంబాన్ని అన్ని వదిలిపెట్టి సమస్తం విడిచిపెట్టి దేవుడి కొరకు సమర్పించుకుని ఆయన పిలుపులు అందుకుని ఆయన ప్రేమలు అందుకుని ఆయన ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని కడుపు కట్టుకుని కుటుంబాన్ని అంతా ఏడవన్నాడు వదిలిపెట్టుకుని ఎవరో లేకపోయి వచ్చి ఓరకనే కూర్చోరా. వాగ్దానం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఇలా నడుచుకునే వారికి ఆఖరి ఏముందాయి అంటే జీవ కిరీటము ఉన్నాయి. కిరీటం మాకెందుకు లేని కిరీటాలు కిరీటాలు నేను పెట్టుకోవాలండి, తమలే పుట్టిద్ది అంటారా? మాకు వద్దలేండి బాబు, యేసు ప్రభు పెట్టి గుళ్ళు ఉంటాయేమో, రక్తం గారుద్దేమో. ఈ కిరీటం కొరకే ఆయన తమలో గుర్చుకున్నాడు, ఈ కిరీటం కొరకే ఆయన తరువంతా అప్పచెప్పుకున్నాడు, ఈ కిరీటం కొరకే నాగ సాళం వలె దున్నబడ్డాడు. నీకు కిరీటం వీటి కొరకే బజారంతా రక్తపు దారులైపోయి, నీకు కిరీటం వీటాకే కొరడా పెట్టి కొడితే కండలన్నీ ఊడి రోడ్డులు పడి, నీకు జీవ కిరీటం వీటాకే తన సర్వస్వము దార పోసి ఆఖరి రక్త బిందు వరకు కార్చి ఆఖరి నీటి గొట్టు వరకు కిరీటం. వినవాయన మాటలు, గ్రహించవాయన వాక్యము, చూడగలవాయన ప్రేమని, రాలేవాయన మందిరానికి ఏమంటారండి, పగలంతా పని చేసాం, ఊళ్ళంతా ఎండ కురిసిపోయి, ఏడ కురిసిపోతే ఆడ సురిసిపోయి అక్రమము చేయవలరా. పరిశుద్ధ గ్రంథంలో మాటలు మంచి, యెహోవా కార్యములు అలక్ష్యం చేయవాడు. నువ్వు నరా చేయవసరంలా, వ్యభిచరించవసరంలా, ఇతరుల సొమ్ము దొంగిలించాల్సిన అవసరంలా, నీ పొరుగు వారిని ప్రేమించాల్సిన పని కూడా లే. ఆయన నెరిగి ఆయన కార్యములు, ఆయన సన్నిధిని, ఆయన సహవాసమును, ఆయన వాగ్దానమును, ఆయన ప్రేమను, ఆయన సంకల్పమును తృణీకరిస్తే చాలు. ఎవరంట శాపగ్రస్తుడివి, మంచి విలువ. అప్పుడు నీకు కిరీటం, అప్పుడు ఉంటుంది మంచి ఆరణ అగ్నిగుండం, అప్పుడు ఉంటుంది మంచి కొరడా దెబ్బలు, అప్పుడు ఉంటుంది మంచి కేకలు, అప్పుడు ఉంటుంది మంచి ఇవన్నీ తప్పించబడాలని నేను ప్రేమించాను, వీటన్నిటి నుంచి విడిపించబడాలని నేను పిలిచాడు, వీటన్నిటి నుంచి నేను విడిపించాలని సమస్తము సమకూడి నీ కొరకై జరిపిస్తున్నాడు. దీనన్నిటి నుంచి తప్పించాలని నీకు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే ఇదిగో అలా అడ్రస్ నాది, ఈ షర్టు కుట్టిస్తాం, స్త్రీలకు ఉండదు అబ్బాయికి, ఈ షర్టు కుట్టిస్తాం, ఎక్కడ కుట్టిస్తాం? మెషిన్ కాడ కుట్టిస్తాం. ఈ షర్టు కొందరు నేనే, ఈ ప్యాంటు కొనుక్కుంది మీకు అర్థం అవుతాయి చెప్తున్నాను. ఈ ప్యాంటు షర్టు కొనుక్కుంది 1000 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది? 1000 రూపాయలు. కుట్టుకూలు ఎంత? 800 అవుతుంది. అవునా? షర్టు నాదే, ప్యాంటు నాదే. అర్థం చేసుకుంటా, ఈ షర్టు నాదే, మిషన్ ఎవరిది వేరే. ఉతికెళ్ళి ఏం చేస్తాం? అక్కడ ఏగానే మన కొలతలు తీసుకుని, కొలతలు కడేమి తీసుకుని చక్కగా కుట్టి మన దగ్గర 800 తీసుకుంటాడు. ఎంత తీసుకుంటాడు? 1000 రూపాయలు ప్లస్ 800, 1800 తీసుకుని అతను సింపుల్గా ఏం చేస్తాడంటే ఈ మెడలక ఏం చేస్తాడు? ఆ షాప్ పేరు ఎప్పుడన్నా ఇంటికి పోయి సహోదరులు, అదే మీ భర్తలు, కొడుకులు, కుమారుడు, అల్లుళ్ళు, మనవాళ్ళు ఉంటారు కదా, ఊరిని బట్టలు ఉతికినప్పుడు ఏం చేస్తారంటే ఈ బట్టలు ఉతికినప్పుడు కాలం రుద్దేటప్పుడు వెనకాల చూడండి ఏముంటుంది? ఆ షాపు యొక్క నేమ్ పేరు. అంటే ఏంటి? ఇది ఎక్కడ గుర్తించబడింది? ఫలానా చింతలపాలెంలో ఫలానా అక్క దగ్గర గుర్తించు. ఏం చేస్తున్నావా? ఈ షర్టు బాబరే భలే షర్టు ఎక్కడ గుర్తించామా? కొనుగోలు ఈ షాప్
నీకు కిరీటం ఉండాలా, నీకు ఒక వాగ్దానం ఉండాలా. ఎక్కడ ఎక్కడ దేవుడు పిలిచాడండి. నేను కొనుక్కున్నానండి, నా సొంతం అండి. దేవుడు నిన్ను కొన్నాడు, తన రక్తం ఇచ్చుకున్నాడు, తన ప్రాణం ఇచ్చుకున్నాడు, తనకు ప్రతిగా నిన్ను నియమించుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు. అశగ్రంథం అంటాడు 53 అధ్యాయం 54 51 అంటాడు, 54 ఒకటిలో 53 ఒకటి అంటాడు, భయపడమాకండి, పేరు పెట్టి మేము పిలుస్తున్నా, మీరు నా సొత్తు, ఇదిగో చూడు నా అరచేతిలో నిన్ను 54 17 అంటాడు. దేవుడే మన పక్షంలో ఉండగా మనకి ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నాను? ప్రభు పిలిచిన వారు ఏం పొందుకుంటారా అంటే, ప్రభు ప్రేమించిన వారు ఏం పొందుకుంటారా, ప్రభు చేత పిలువబడిన వారు ఏం పొందుకుంటారా, ప్రభువులో ఉన్నవారు ఏం పొందుకుంటారా, ఆయన ప్రాణాన్ని పొందుకుని ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి జీవ మార్గానికి పోవు కిరీటం ఏం చేస్తారట? కిరీటం ఉండవా ప్రభువులో? ఇంకా టైం ఉందండి, రక్షించబడ్డాను కానీ కొన్ని పనులు ఉన్నాయి. ఏమన్నా ఆడపోవాలి, అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు ఏ వేసం పోవాలి, ఆ డ్రెస్ పోవాలి, మళ్ళీ ఆడ నుంచి ఏం తేవాలా? టిఫిని తేవాలి. ఏం తేవాలా? వద్దు, లోకము దాని ఎందుకు ఏమీ లేదు. లోకము దాని ఆశలు ఈ లోక భోగములు గతించును, కాలము సమయంలో తన హస్తగతము యథార్థతలో కూడా, సత్యములో కూడా, స్వతంత్రంలో కూడా, పాపము నుంచి విడిపించబడు, వాగ్దానం పొందుకో, పిలువబడు, ప్రేమించబడు, సమస్తము సమకూర్చి జరిగించుకో. జీవ కిరీటానికి పాత్రుడు పాత్రురాలు ప్రభు అంటారు. అందుకే ప్రభు తన ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, హృదయానికి వచ్చింది. నీకోసం కిరీటం వచ్చాడు. నువ్వెంత గ్రహించగలుగుతావు? ఇంకా లోకంలో ఉంటే నువ్వెంత కలిగించగలుగుతావు? ఇంకా నీ పనుల్లో సత్మనం అవుతుంటే, రక్షించబడి కూడా, దేవుడిని ఎరిగి కూడా, దేవుని సన్నిధి దగ్గరగా ఉంటూ, వినబడుతూ, స్వరం వింటూ కూడా నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు చూడు, నిన్ను నువ్వు అణుచుకుంటున్నావు చూడు. చేరువుగా ఉండి, రాగలిగిన శక్తి ఉండి, నడవగలిగిన ఓపిక ఉండి, దేవుని సహవాసం దగ్గరగా ఉండి, బహు సమీపముగా కోల్పోయాను. ఇంకా ఇంటర్ పరీక్ష రాసిన ఉన్నాడు, ఏమంటాడు? ఇప్పుడు ఇంటర్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయింది, మీ బిడ్డ నుంచి ఒక మాట అడగండి, ఊళ్ళో నవ్వుతారు అవుతారా, అమ్మాయ ఎట్లా రాసావమ్మా అంటారు. ఏమంటారు? బో అమ్మాయికి రాశాను డాడీ. వ్యాసంతాలు అంటారంటే ఏమో మరి ఏమంటాడు? మరి బ్రహ్మాండంగా రాశానంటే కదా, రాసే కానీ మార్పులు వేయద్దు. నువ్వు రాసింది అయితే వ్యాసంతో నువ్వు చెప్పాలి, కానీ ఉండాలి ఉన్నట్టు సత్యంలోకి నడిస్తే నీకు జీవ కిరీటమేగా. ఉండాలి ఉన్నట్టు ఇది నువ్వు గ్రహించుకోగలిగితే నీకు జీవ కిరీటమే కదా. 14,000 మందికి ఇంటర్ పరీక్ష 10th పరీక్ష పెడితే హిందీ పరీక్ష 12,000 మంది మారుతున్నారు. ఎంతమంది? 14,000 మందికి పరీక్ష పెడితే 12,000-13,000 అసలు ఆసరే కదా. ఈనాడు మందలుగా రక్షించబడిన ఉపయోగం లేదు. చేరేవాళ్ళు ఎంతమంది ఆత్మీయ గురికి, ఈనాడు గుంపులు ఉంటే ఉపయోగం లేదు. చేరేవాళ్ళు ఎంతమంది జీవికిరీటం రాలి. అందుకే అంటాడు, తను ప్రేమించిన వారికి ఆయన ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడు. ఆయన పిలిచిన వారికి సిద్ధపరిచిన జీవ కిరీటం అది అండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 1 కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం, ఆయన సిద్ధపరిచిన కొన్ని కిరీటాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం, పందిరంగంలో పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు అక్షయమగు కిరీటం పొందుటకును మనమైతే వారైతే క్షయమైన కిరీటం వరకు, మనమైతే అక్షయమైన కిరీటం. వాళ్ళు పొందేది లోకస్తులు పొందే కిరీటమే రాయాలి. నకిలీది, పనికిరాంది,
వెలలేంది, చేదరించుకునేది, నెట్టివేసేది, గెంటివేయబడేది, అగ్నిలో కాల్చబడేది. నువ్వు పొందుకునేది ఏంటంటే క్షయమైంది, అక్షయమైంది. నువ్వు పొందుకునేది అది విలువైంది, అది మహిమ కలిగింది, అది ప్రేమ కలిగింది, అది పిలిచి నీకు ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? నీకు వాగ్దానం చేసి గవర్నమెంట్ స్థలాలు ఏం చేసింది ముందు? మొన్న నేను ఉండగా ఫోన్ చేసి అన్న ఓటీపీలు వస్తే చెప్పన్నా అన్నారు. ఏం ఓటీపీలు అన్నా ఏమన్నారు? మీరు ఇక్కడ ఉంటున్నారో లేదో తెలుసుకోవాలని ఏమన్నారు? ఏ ర్యాక్ ఫోన్ మాట్లాడుతున్నా మీతో కావాలన్నారు. నువ్వు ఊళ్ళో ఉండవాలని తెలుసుకోవాలి. గవర్నమెంట్ 5 ఏళ్ల పరిపాలన ఉండే గవర్నమెంట్ పరమ పౌరుడే. వారి స్థానాల్లో వారు ఉంటున్నారా? వారి స్థితిగతుల్లో వారు ఉంటున్నారా? వారికి మేము ఇచ్చిన ఇంట్లో ఇల్లు కట్టుకుంటున్నారా? మా నిత్యావసర సరుకులు అందుతున్నాయా? సమస్తము సమకూరు జరుగుతుందా అని ఆరాధిస్తే, సమస్తమును కారణభూతులైన దేవుడు, ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, సమస్త మానవ కోటి వాళ్ళని రక్షించిన దేవుడు అని కూడా ఆరాధీడా, గ్రహించడా, అడగడా? అందుకే అంటారు మనమైతే అక్షయమైన. ఎలాంటిది అక్షయమైన కిరీటము? ఇప్పుడు ఎన్ని కిరీటాలు చూసాము? జీవ కిరీటము, అక్షయ కిరీటం. ఒక మాట వస్తాం రండి. ఎలాంటి కిరీటము? అక్షయ కిరీటం అంటే 2 తిమోతికి రాసిన పత్రిక ముగించేస్తా, కూర్చోవాలని చూసుకోవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. త్వరగా 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీద నా కొరకు నీతి కిరీటము చాలు. ఇలా అన్ని తోటకు వస్తే, ఇలా అన్ని ఆయనకు లోబడి వస్తే, ఆయన ప్రేమ పొందుకుని వస్తే, ఆయన పిలుపు పొందుకుని వస్తే, ఆయన ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని వస్తే, మొదటి జీవ కిరీటము, 2వది అక్షయ కిరీటం, 3వది నీతి కిరీటం. అది నెత్తి మీద ఉంటే ఎవరు మీరు తిండికి లేకపోయినా నీతి కావాలి. వాడు కారతమ్మ, వాడు మాట అందరూ లోపడ్డారు కానీ వాడు ఒక్కడు లోపడతలేదండి. దేనికి? ఎందుకంటే వాడు మన మాట అడిగాడు, వాడు దారి వాడు ఎలా పడిపోయాడు. ఎంత ఇచ్చిన మన వాడిని ఈ లోకంలో ఎంత సాక్ష్యం ఉంటే, ఆయన ఇచ్చే నీతి కిరీటం ధరించుకుంటే, ఆయన ఇచ్చిన అక్షయమైన కిరీటం ధరించుకుంటే, ఆయన ఇచ్చే జీవ కిరీటం ధరించుకుంటే, ఈ కిరీటాలు రావాలంటే నీకేమవ్వాలి? ఆయన చేతల్లో జీవ కిరీటం కావాలన్నా, అక్షయ కిరీటం కావాలన్నా, నీతి కిరీటం కావాలన్నా ముందు బాప్తిసం పొందాలా, నీ పాపాలు ఒప్పుకోవాలా, సత్య మార్గంలోకి రావాలా, ఆయన మార్గంలోకి రావాలా, ఆయన త్రోవలోకి రావాలా, ఆయన బోధలోకి రావాలా, సత్యమనే నడుకట్టు ధరించుకోవాలా. అప్పుడు ఎన్ని అప్పుడు వరకు ఏమీ లేదు. నేను మారుమనసు పొందానండి. ఎందుకు? ఆయన ఎందుకు? నేను మారుమనసు పొందాను. ఎందుకు? నీకు సత్యం తెలియదు, బైబిల్ తెలియదు, అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, నీ నీతి కొరకు ఆధారపడి దేవుడి మీద జీవిస్తున్నావు. కానీ దేవుని యొక్క వాగ్దానం పొందుకుని కూడా మళ్ళా సర్వీస్, మళ్ళీ కష్టపడు, మళ్ళీ అక్షరమైన కిరీటం కోసం పాపులాడు, మళ్ళీ జీవ కిరీటం కోసం పాపులాడు. అయ్యో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేయాలా? ఎలా తప్పించుకోవచ్చు? ఇక తప్పించుకునే మార్గమే లేదు. ఒక్కసారి పడ్డామంటే గోతులను, బాయిలను, చెరువులను, కాళ్ళను పడితే ఏం చేస్తారు? గజెత్తుగాడు అంటారు. ఏమంటారు? బావిలో పడ్డామంటారు, ఏట్లో పడ్డామంటారు. అయితే దేవుని చేత పిలువబడే సంకల్పం చొప్పున సంపూర్ణ జరిగిందనుకో, మీ గొంతులు ఉంటుంది.
కాళ్ళు చేతులు వాడేంత పైకి అటు తిరుగుతావు. ఈలోపు దేవుడు సంకల్పం చొప్పున ఏం చేస్తాడంటే ఒకరు పంపిస్తాడు, నువ్వు వండుకొస్తావు. ఆయన చేత పిలవబడకుండా, ఆయన సంకల్పం లేకుండా, ఆయన ప్రేమను చదవకుండా, ఆయన వాగ్దానం లేకుండా ఈ యొక్క బాప్తిస్మం అనే నదిలోకి నువ్వు దిగితే ఏ కిరీటం రాకపోగా ఉన్నాయని చేస్తే ప్రస్తుతానికి ఏమనుకుంటాడంటే అన్ని సజావుగా సాగుతాయి. యథార్థతలో కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ప్రేమించా, పిలిచా, ఏర్పరచుకున్నా, సమస్యను సమకూడి జరిగిస్తున్నా. నువ్వు జరిగేవన్నీ నీ అనుకుంటున్నావు, నీ శక్తి అనుకుంటున్నావు, నీ జ్ఞానం అనుకుంటున్నావు, నీ స్వచ్ఛతం అనుకుంటున్నావు, నీ బిడ్డల సంపాదన, నీ భర్త సంపాదన, నీ కుటుంబ సంపాదన, నీ సంపాదన అనుకుంటున్నావు. కాదు, తాను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు ఆయన. తల్లి గర్భంలో రూపింపబడదని పేరు నిన్ను ఏర్పరచుకున్నాడు. రక్షించబడ్డా. సత్యంలోకి రా, జీవ కిరీటంలోకి రా, అక్షయ కిరీటంకి రా. వాడిపోమాకు, సోలిపోమాకు, సమస్యపోమాకు. ఇది ఆవగించంటే ఆవస్థానం ఈ సహోదరి సహోదరు ఈ రాత్రికాల సమయంలో ప్రభుత్వంలో పిలిచింది ఎందుకంటే జీవ కిరీటం కొరకాయి, అక్షయ కిరీటం కొరకాయి, నీతి కిరీటం కొరకాయి. చివరికి ఒక మాట ముగిస్తాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం దీని మీద మనము 2వ వారంగా మనస్తాం. అంటే చివరిగా ఒక మాట చదవండి. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా కలిసి ప్రధాన కాపులు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడవారిని మహిమా కిరీటము చాలచ్చు. ఏంటంట ఈ కిరీటాలకు ఒక లెక్క ఉంది. ఈ కిరీటాలకి ఒక టైం ఉంది. ఒక కిరీటాలు ఇప్పుడు మనం చేసిన భక్తి అయినా, మనం చేసిన పని అయినా, మనం పొందుకున్న స్వాస్థ్యమైనా ఒకరోజు ఏం చేయబడుతుందంటే లెక్క చేయబడుతుంది. నువ్వు కూలికి ఎన్నాడు పోయావన్నది నువ్వు మర్చిపోవచ్చు. మేస్త్రి అనేవాడు ఉంటారా? ఈ లోకంలో ఏం చేయాలంటే మేస్త్రికి కూలి, కూలీల మీద 10 రూపాయలు ఉంటుంది. నేను చేసినప్పుడు కూడా అంతే. మరి ప్రేమలో తెలియదు నాకు. అయితే ఏం చేస్తాడంటే ఒకవేళ నువ్వు మరీ మర్చిపోయినప్పటికీ మేస్త్రి గుర్తు చేస్తాడు. ఎందుకు? నీ కూలి నీకు ఇటే కాదు, ఆయనకు వచ్చే లెక్క కోసం. ఏం కావాలంట? ఒక 10 మందిని, ఒక 30 మందిని స్త్రీలను తీసుకెళ్ళాలనుకున్న సహోదరులని మేస్త్రి ఏం చేస్తుంది అనుకుంటున్నా, ఆ పని చేయి, ఈ పని చేయి పురమాయించి ఆమె కూడా పనిచేస్తూ ఎన్ని రోజులు వచ్చారో మన ముందు చెప్పమని ఇంటికి ఏం చేస్తుంది? పుస్తకం మీద రాస్తుంది. అలానా అన్న ఇన్ని రోజులు వచ్చాడు, అలానా అక్క ఇన్ని రోజులు వచ్చింది, అలానా ఒక పూట వచ్చాడు, మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడు. ఏ తారీఖు? మధ్యాహ్నం దాకా ఉన్నాడు. అంటే ఆ కూలి నిండుగా ఉంది, నిండు కూలి. ఎండకి కడుగురికి పడిపోయింది, దంసం ఖర్చు అయింది. ఎవరి పేరు మీద రాయాలి? ఆమె పేరు మీదే రాయాలి. అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందా? అంటే ప్రధాన కాపరి ఏమవుతాడు? సంగతి ఆయన వస్తాడు. ఎప్పుడు? మధ్యాకాశానికి వస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానం అడుగుతాడు, నేను పిలిచిన పిలుపు అడుగుతాడు, నీకు ఇచ్చిన మారు మనసు తాలూకు యొక్క ఆధారాలు అడుగుతాడు. అందుకే యెహోషువ అంటాడు, మారు మనసు తగిన ఫలాలు ఒకవేళ ఫలించలేదు. ఈ కిరీటాలు తీసుకున్నాను, తుప్పు పట్టిపోయి అరగలేదు, వాడలేదు, మూల పడేసాను, ఏం చేయమంటావు ఇప్పుడు అంటాడు. నువ్వు ఇచ్చావు మంచిదే, రక్షణ ఇచ్చావు, ఎప్పుడో తీసుకున్నానండి, ఏమో గుర్తులేదు, ఏ సంవత్సరం అదే వాగ్దానం ఉంటే వెనక తిప్పి పలానా తారీఖు నిన్న వాగ్దానాలు వాటి ముందు బాప్తిసాలు వచ్చింది. సేవకులు అంటారండి అన్నారు, పోయాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, వాగ్దానం వచ్చాడు కలిసాడు. హస్త నిక్షేపం చేస్తారు, సేవకులు ముగ్గురు కూర్చోండి. తలపై చేయబెట్టి ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం గురించి వివరించాడు. నా దగ్గర కూర్చున్నావు లేవి కాండ 26 వచ్చింది. నేను అన్నాను, నీకు తిరుగులేదు పోవాలి. ఆ వాక్యం బలమైన చేయాలి. 5గురుగా వచ్చి 26 5గురుగా వచ్చి 26
26 1000 మంది చాలా చాలా ఇక ఎక్కడ 5 ఎక్కడ 1000 మంది, ఎక్కడ 100 మంది, ఎక్కడ 10,000 మంది. దేవుని వాక్యం ఉన్నంతగా వాడి కదా గుర్తుపెట్టుకునే సంబంధం. ఈ మైకేంద్రం ద్వారా వింటుంటే ఎవరైనా సరే ఒకవేళ రాసు రావచ్చు, ఒకవేళ నీ కోపం రావచ్చు, ఒకవేళ నువ్వు గుంజుకుంటా ఉండొచ్చు, మంచిదే. ఈ లోకంలో అరవగలవు, ఈ లోకంలో పోటాడగలవు, ఈ లోకంలో దేశించగలవు, ఈ లోకంలో తృణీకరించగలవు, ఈ లోకంలో పరాక్రమం ఉండగలవు. యథార్థతలోకి రా, సత్యంలోకి రా. అందుకే అంటాడు ఎవడంట, ప్రధాన కాపులు వస్తాడు, వాడవాడి మహిమ ఈ అంటే ప్రభుత్వమైతే వచ్చేవారు జీవ కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, వాడవారిని మహిమ. ఎందుకంటే నువ్వు ఫలించిన ఫలాన్ని బట్టి, నువ్వు పొందుకున్న వాగ్దానాన్ని బట్టి, నిన్ను పిలిచిన పిలుపుని బట్టి, నీకు ఇచ్చిన కృపావరణను బట్టి, నీకు ఇచ్చిన సంవత్సరం సమకూర్తుని బట్టి ఇన్ని కిరీటం. ఇవన్నీ ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వస్తాయి. అయితే ప్రత్యక్షమయ్యేందుకు మేము నష్టపరుచుకున్నప్పుడు చివరి ఒక మాట ఉంది. ఎవరు స్వార్థ పదాలు ఎవరు స్వార్థ పదాలు ఎవరు స్వార్థ చాలు చాలు అయితే చాలు 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 అయితే అంటాడు ఎవరంటే చాలు ప్రధాన కాపరిగా నేను వస్తాను, నీకు ఇచ్చిన సమస్తము నేను. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, మంచిది. లోకం నుంచి పాపం నుంచి పిలిచావు, మంచిది. నన్ను ప్రేమించావు, మంచిది. నన్ను ప్రేమించి నీ ప్రాణం పెట్టావు, మంచిది. ప్రాణం పెట్టినంతగా శిలువ మరణం భరించావు, మంచిది. ఈ లోకంలో నేను స్థానం కలిగి ఉండాలని, నీ కొరకు జీవించాలని, సత్యం వైపు నడవబడాలని సమస్తము సమకూరి జరిగించాం. అన్ని అడ్డంకులే, ఆటంకులే, అన్ని ఇబ్బందులే, ఆటుపోట్లే, కన్నీళ్ళే, సోదరులే, నిందలే, అవమానాలే, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత వారి ద్వారా అన్ని నష్టాలు అయినప్పటికీ నీ ప్రేమ ద్వారా సమస్తము సమకూడి ఇట్లా జరుగుతూ ఉండగా నువ్వు నన్ను మళ్ళీ ప్రేమించి ఏం చేసినావంటే, కంటికి కనబడలేవి, చెవికి వినబడలేవి, హృదయానికి గోచరం కానీ ఎన్నో నా పట్ల చేస్తూ నేనే గ్రహించలేకపోతా ఉన్నా. నీ కన్ను లోకమంతా సంతరిస్తుందని మర్చిపోయా. లేదా పరిశుద్ధులు కూడా మాట్లాడుకుంటుంటే నువ్వు వింటున్నావని మర్చిపోయా. నువ్వు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు మర్చిపోయి ఆలోచించుకోయా. తద్వారా ఏమవుతుందయ్యా అంటే నువ్వు సిద్ధపరిచిన జీవ కిరీటాల కొరకై వాగ్దానం, నన్ను ప్రేమించిన వాగ్దానం ఇచ్చి వాగ్దానంతో పాటు ఇదిగో నేను నీకు జీవ కిరీటం ఇస్తా, అక్షయ కిరీటం ఇస్తా, నీతి కిరీటం ఇస్తా, నేను ప్రత్యక్షమయ్యేటప్పుడు వాడవారి మహిమా కిరీటం నీకు ఇస్తాను. నువ్వు ఇచ్చిన ఈ కిరీటాన్ని బట్టి నా విశ్వాస యాత్రలు, నువ్వు ఇచ్చిన రక్షణ ఆధారం చేసు నువ్వు వచ్చేంత వరకు ప్రభావితన్నిటికీ కాపాడుకుని మాకు ఏ రీతిగా బలపరచు. ఈ రాత్రికాల సమయంలో సమస్తము సమకూడి జరిగించు. నువ్వు వచ్చేంత వరకు నా యొక్క కిరీటాన్ని కాపాడుకుంటూ నాకు ఆ రీతిగా మోకరించిన వారిగా ప్రార్థనలో ప్రవేశించండి. అది మోకరించండి, ప్రార్థన చేసుకునే వారిగా ఉంటాం. దేవుడి వాక్యము మన కొరకై దీవించుగా. ప్రేమలోని తండ్రి, మనలో స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకుని నీ చేత పిలవబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఏ రీతిగా నా ప్రభావ పిలిచిన నీవు ప్రేమించావు, ప్రేమించడం ద్వారా నా ప్రభావ సమస్తము సమకూడి జరిగించావు. సమస్తము సమకూడి జరిగించడమే కాదు కానీ మీరు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మా చెవికి వినపడలేదు, కంటికి కనబడలేదు, హృదయానికి గోచరం సారి ఆశ్చర్యమైన కార్యాలు మా పట్ల, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, సంఘం పట్ల మీరు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభువా దేవుని
ప్రేమను నీవు మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న కిరీటాలు పట్టుకున్నా జీవ కిరీటము, అక్షయ కిరీటం, నీతి కిరీటం, వాడబారు మా కిరీటం. మా విశ్వాస యాత్రలో ఎలా ఉంది మా యొక్క ఆత్మీయ జీవితం ఆకర్షించు. గ్రహించేవారిగా ఉన్నామా, అలక్ష్యం చేసేవారిగా ఉన్నామా, పరిశోధించి పరిశీలించి మీరు ప్రత్యక్షమైనప్పుడు మామూలు మనసు దగ్గర కావాలని ఫలించేవారిగా ఉన్నామో లేదు మీరు చిత్తాన్ని వదిలేసుకుంటారు. సరిచేయము, సహజము, కాపాడు ఏ రీతిగా మీరు ఇచ్చిన కార్యక్రమం బట్టి స్థుతిస్తూ తెలుగు సంఘాన్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఆకాశ మంచులు, భూసాలు, స్థానాలు, దాడులు, రాక్షసం మా అనుగ్రహించు. విశ్వాసం యొక్క వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు నెరవేర్చి సంఘ సన్నిహితం విశాలపరచు. నూతన ఆత్మతో నింపండి. స్వార్థ కొరకే మార్గాలు తెరవండి. ఓ ప్రభా, సంఘ సన్నిహితులు విశాలపరచు. ఈ మైకి యంత్రం ద్వారా వింటున్న వారి హృదయంలో కార్యం జరిగించి వారు కూడా ఆలోచించుకోండి. ఓ ప్రభా, మీరు ప్రత్యక్షమయ్యే లోపు మీరు ఇవ్వాల్సిన కిరీటాలు పొందుకునేందుకు వాళ్ళ ఆనందం సనులు సమస్యలు లేకుండా ఓ ప్రభా, సత్యం వైపు, యథార్థ వైపు, నీ వాక్యం వైపు నడిపించమని ప్రార్థిస్తుంది. కట్టుల బంధకాలు, అడ్డులు, అడ్డగడ్డలు తొలగించు. ఎవరైతే అంగీకరించినారో, ఎవరైతే ఏకీభవించినారో, ఎవరైతే నేనేది తలంచుకున్నారో వారందరూ దృష్టించు. జనమలను జ్ఞాపకం చేసుకుని బలపరచు. ఎక్కడైతే నామని కీర్తిస్తారు అక్కడ నేను ఇతరులను నమ్ముచున్నాను. మేము అడిగి నేను పొందుకున్నాను నమ్ముచున్నాను. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నీతి కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం వాడు వాడిపో ఆత్మీయ జీవితంలో శ్వాసము బలపరచు. సమస్తను మేలు కొరకై జ్ఞాపకం చేసు. కొంచెం నీ బిడ్డలు పట్టిన బలహీనతను గర్తించు. గాలి బిడ్డకు మా గ్రామంలో ప్రేమించు. బలహీనలు బాగు చేయడం, మన పథకంలో జ్ఞాపకం చేసుకుని వివాహాలు, ఉద్యోగాలు, సంతానం లేని వారిని జ్ఞాపకం చేసు. అనేక మందిని సన్నిధి నీ దేవుని మెండుగా దయచి మా గ్రామంలో ప్రేమించు. సమస్తం చేతులు తప్పలేదు. దాని క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీరు కొత్త జ్ఞాపకం చేసుకున్నారు. ఇంటర్మీడియట్ రాస్తున్నారు. మంచి ఫలితాలు దయచి సమస్తం చేతులు తప్పలేదు. మాకేదైనా నిరాకారం జ్ఞాపకం చేసుకున్నాం. అనుబంధ సంఘాలు, దైవసేవ, విశ్వాసం, పరిశుద్ధి, బాధ్యత కథలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా క్షేమం తెచ్చింది, దర్శనం నెమ్మది ఇచ్చింది. ఆ సహవాసం నియమించాలి. సమస్తం చేతులు తప్పచెప్పు నన్ను నియమించుకుని మీ నామం. ఓ ప్రభా, శనివారం సిద్ధపడుకుంటే ఆదివారం వారాన్ని బలవంతమైన అందరినీ మీరు ఆరాల్సిన సిద్ధపరచండి. సమస్తము జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆయత్తపరచండి. ప్రార్థనా సందర్భంలో అందరి నుంచి ప్రార్థిస్తాం. సహాయం చేసి నడిపించుకో. మందకాలు తెంచుకో, అడ్డుగడలు తెంచుకో. ఈ సన్నిధికి మార్గం నిర్మల పట్ల చేతులు ఎత్తులో సహాయం చేసి నడిపించుకో. ఈ దేవరాశులు ఆరాధించి బాబు దయచేస్తున్నాను. నమ్ముచు విశ్వసించు. ముందున్న సమయంలో రీతిని విశ్వాసముతో మీ ప్రియకుమారుడు నా సొంత రక్షణ యేసు క్రీస్తు వారి ద్వారా ప్రార్థించుకుంటున్నాను. తండ్రి దేవుడు కృప, యేసు క్రీస్తు వారి అన్ని సహవాసం ఇక్కడ చేరిన మనకు చెందిన ప్రజలకు, ఈరోజు రాలేని వారికి, ఈ గ్రామం బలహీన వారికి, మైకేంద్ర ఉన్న వారికి నా గురించి కూడా ప్రార్థిస్తే చాలా గురించి ఇప్పుడు నేను సదాకాలము మెండుగా ఆయన ఆశీర్వాదములు నిర్మూలకులు కూడా